ఓం శాంతి. జూలై 26వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది, టిక్ టిక్ అంటూ ఉంటుంది. ఇందులో ఒకరి పాత్ర ఉన్న విధంగా మరొకరి పాత్ర ఉండదు. దీనిని యథార్థంగా అర్థం చేసుకొని సదా హర్షితంగా ఉండాలి. ప్రశ్న: భగవంతుడు వచ్చేశారని ఏ యుక్తి ద్వారా రుజువు చేసి చెప్పగలరు? జవాబు: భగవంతుడు వచ్చేశారని ఎవ్వరితోనూ నేరుగా చెప్పరాదు. ఇలా చెప్తే మనుషులు ఎగతాళి చేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతుడనని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. అందువలన మీరు యుక్తిగా మొదట ఇద్దరు తండ్రుల పరిచయమునివ్వండి. ఒకరు హద్దు తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారని చెప్తే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సృష్టి అయితే ఇదే కదా. అర్థం చేయించేందుకు తండ్రి కూడా ఇక్కడకే రావలసి వస్తుంది. మూలవతనములో అయితే అర్థం చేయించరు, స్థూలవతనములోనే అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలందరూ పతితంగా ఉన్నారని తండ్రికి తెలుసు. ఎందుకు పనికి రాకుండా ఉన్నారు? ఈ ప్రపంచములో దుఃఖమే దుఃఖముంది. మీరిప్పుడు విషయసాగరములో పడి ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదట క్షీరసాగరములో ఉండేవారు. విష్ణుపురిని క్షీరసాగరమని అంటారు. ఇప్పుడిక్కడ క్షీరసాగరమైతే ఉండదు. కనుక ఇక్కడ ఒక సరస్సును తయారు చేశారు. అక్కడైతే పాలనదులు ప్రవహించేవని చెప్తారు. అక్కడ ఆవులు కూడా ఫస్ట్ క్లాస్గా చాలా ప్రసిద్ధి చెందినవి. ఇక్కడైతే మానవులు కూడా జబ్బు పడతారు. అక్కడైతే ఆవులు కూడా ఎప్పటికీ జబ్బు పడవు, ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జంతువులు మొదలైనవేవి జబ్బు పడవు. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. తండ్రే వచ్చి ఈ విషయాలను తెలుపుతున్నారు. ప్రపంచములో ఎవ్వరికీ తెలీదు. ఇది పురుషోత్తమ సంగమయుగమని మీకు తెలుసు. తండ్రి వచ్చినప్పుడు అందరినీ వాపస్ తీసుకెళ్తారు. పిల్లలు కొందరు అల్లా అని, కొందరు గాడ్ అని, కొందరు భగవంతా అని వేడుకుంటారని తండ్రి చెప్తున్నారు. నాకు చాలా పేర్లను పెట్టేశారు. మంచి చెడు ఏ పేరు తోచితే ఆ పేరుని పెట్టేశారు. బాబా వచ్చారని మీకు తెలుసు, ప్రపంచానికి తెలియదు. 5000 సంవత్సరాల క్రితము అర్థం చేసుకున్న వారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అందుకే కోటిలో కొందరు, కొందరిలో కూడా ఏ కొందరో అని మహిమ ఉంది. నేనెవరో, ఎలా ఉన్నానో, పిల్లలైన మీకు ఏమి నేర్పిస్తానో అది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు తప్ప మరెవ్వరూ అర్థం చేసుకోలేరు. మనము ఏ సాకారము ద్వారా చదువుకోవడం లేదు. నిరాకారుడే చదివిస్తున్నాడు. నిరాకారుడు పైన ఉంటారు. వారెలా చదివిస్తారని మనుషులు తప్పకుండా తికమక పడతారు.
నిరాకార ఆత్మలైన మీరు కూడా పైననే ఉంటారు. మళ్ళీ ఈ సింహాసనముపైకి వస్తారు. ఈ సింహాసనము వినాశి, ఆత్మ అవినాశి. అది ఎప్పటికీ మృత్యువును పొందదు. శరీరము మృత్యువును పొందుతుంది. ఇది చైతన్యమైన సింహాసనము. అమృత్సర్లో కూడా అవినాశి అకాల సింహాసనముంది కదా. ఆ సింహాసనము కొయ్యతో చేసింది. ఆత్మ అవినాశి అని, దానిని ఎప్పటికీ మృత్యువు కబళించదని అమాయకులైన వారికి తెలియదు. అకాలమూర్తి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. దానికి కూడా రథము కావాలి కదా. నిరాకార తండ్రికి కూడా తప్పకుండా మానవ రథము కావాలి. ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరులు, జ్ఞానేశ్వరులు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అనే పేరు చాలామందికి ఉంది. స్వయాన్ని ఈశ్వరుడని భావిస్తారు కదా. భక్తిలోని శాస్త్రాలలోని విషయాలను వినిపిస్తారు. జ్ఞానేశ్వర్ అని పేరు పెడతారు. జ్ఞానేశ్వర్ అనగా జ్ఞానమునిచ్చే ఈశ్వరుడు. వారు జ్ఞానసాగరులు. వారినే గాడ్ ఫాదర్ అని అంటారు. ఇక్కడైతే అనేక మంది భగవంతులుగా అయ్యారు. చాలా ఎక్కువ గ్లాని జరిగినప్పుడు, చాలా పేదవారిగా తయారైనప్పుడు, దుఃఖితులుగా అయినప్పుడే తండ్రి వస్తారు. తండ్రిని పేదల పెన్నిధని అంటారు. చివరికి పేదల పెన్నిధి అయిన తండ్రి వచ్చే రోజు వస్తుంది. తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారని పిల్లలకు తెలుసు. అక్కడేమో చాలా ధనం ఉంటుంది. అక్కడ ధనాన్ని ఎప్పుడూ లెక్కించరు. ఇక్కడ ఎన్ని అరబ్ ఖరబ్లు ఖర్చయ్యాయని లెక్కిస్తారు. అక్కడ ఈ విషయాలే ఉండవు. లెక్కలేనంత ధనం ఉంటుంది. మనల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు. భక్తి మార్గంలో ఎదురు దెబ్బలను తింటూ ఉంటారు. దీనిని రాత్రి అని అంటారు. భగవంతుణ్ణి వెతుకుతూనే ఉంటారు. కానీ భగవంతుడు ఎవ్వరికీ లభించడు. ఇప్పుడు భగవంతుడు వచ్చారని కూడా పిల్లలైనా మీకు తెలుసు. నిశ్చయము కూడా ఉంది. అలాగని అందరికీ దృఢ నిశ్చయముందని కాదు. ఎప్పుడో ఒకప్పుడు మాయ మరపింపజేస్తుంది. అందుకే తండ్రి చెప్తారు, ఆశ్చర్యపడునట్లు నన్ను చూస్తారు, నా పిల్లలుగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు, అయినా మాయ తరిమేస్తుంది. ఓహో మాయా, నీవు ఎంత శక్తిశాలివి అని బాబా అంటారు. చాలామంది పారిపోయారు. విడాకులిచ్చేవారిగా అవుతారు. తర్వాత వారు ఎక్కడికెళ్ళి జన్మ తీసుకుంటారు? చాలా కనిష్టమైన జన్మను తీసుకుంటారు. పరీక్షలో పాస్ అవ్వరు. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష. అందరూ నారాయణునిగా అవుతారని తండ్రి అనరు. ఎవరు బాగా పురుషార్థము చేస్తారో వారు పదవి కూడా మంచిది పొందుతారు. ఇతరులను కూడా మనుషుల నుండి దేవతలుగా చేయు పురుషార్థమును చేయిస్తూ, అనగా తండ్రి పరిచయమునిస్తున్న మంచి పురుషార్థులెవరో తండ్రికి తెలుసు. ఈ రోజుల్లో అపోజిషన్లో మనుషులు స్వయాన్ని తామే భగవంతుడని చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని అబలలుగా భావిస్తారు.
ఇప్పుడు భగవంతుడు వచ్చారని వారికి ఎలా అర్థం చేయించాలి? అలా నేరుగా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు. కావున అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి. భగవంతుడు వచ్చారని ఎప్పుడు ఎవ్వరికి నేరుగా చెప్పరాదు. మీకు 2 తండ్రులున్నారు. ఒకరు పారలౌకిక బేహద్దు తండ్రి, మరొకరు లౌకిక హద్దు తండ్రి అని అర్థం చేయించాలి. వీరు నిజమే చెప్తున్నారని వారు అర్థం చేసుకునే విధంగా తండ్రి పరిచయమునివ్వాలి. అనంతమైన తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని ఎవ్వరికీ తెలీదు. వారసత్వము తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. మనుషులకు 2 తండ్రులున్నారని ఎవ్వరూ ఎప్పుడూ చెప్పరు. లౌకిక హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వము మరియు పారలౌకిక అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన ఆస్తి అనగా నూతన ప్రపంచపు ఆస్తి లభిస్తుందని మీరు నిరూపించి చెప్తారు. కొత్త ప్రపంచమనగా స్వర్గము. దానిని తండ్రి వచ్చినప్పుడే ఇస్తారు. ఆ తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. అంతేగాని భగవంతుడు వచ్చేశారని చెప్తే ఎప్పటికీ అంగీకరించరు. ఇంకా ఎదిరిస్తారు. విననే వినరు. సత్యయుగములో అయితే అర్థం చేయించడం జరగదు. తండ్రి వచ్చి శిక్షణ ఇచ్చే సమయంలోనే అర్థం చేయించవలసి వస్తుంది. సుఖములో ఎవ్వరూ స్మరించరు. దుఃఖములో అందరూ స్మరిస్తారు. కావున ఆ పారలౌకిక తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. దుఃఖము నుండి విడిపించి మార్గదర్శకులుగా అయ్యి మళ్ళీ తమ మధురమైన ఇంటికి తీసుకెళ్తారు. దానిని మధురమైన నిశ్శబ్దముగా ఉన్న ఇల్లని అంటారు. అక్కడికి మనమెలా వెళ్తామో ఎవ్వరికీ తెలీదు. రచయిత గురించి గాని రచన ఆది మధ్యాంతాల గురించి గాని తెలియదు. మనల్ని నిర్వాణధామానికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు. ఆత్మలందరినీ తీసుకెళ్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. అది ఆత్మల ఇల్లు. ఇది శరీరాల ఇల్లు. కావున మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. వారు నిరాకార తండ్రి. వారిని పరమపిత అని కూడా అంటారు. పరమపిత అను పదము సరైనది. అంతేకాక మధురమైనది. కేవలం భగవంతుడా ఈశ్వర అని అన్నందున వారసత్వపు సుగంధము రాదు. మీరు పరమపితను స్మృతి చేస్తే వారసత్వము లభిస్తుంది. వారు తండ్రి కదా. సత్యయుగమును సుఖధామమని అంటారని పిల్లలకు కూడా తెలుసు. స్వర్గాన్ని శాంతిధామమని అనరు. ఆత్మలున్న స్థానమును శాంతిధామమని అంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో పక్కా చేసుకోండి. తండ్రి చెప్తున్నారు, మీరు ఈ వేదశాస్త్రాలు మొదలైనవి చదివినందున ఏమీ ప్రాప్తించదు. భగవంతుణ్ణి పొందుకునేందుకు శాస్త్రాలను చదువుతారు. అయితే శాస్త్రాలను చదవడం ద్వారా నేనెవ్వరికీ లభించనని ఆ భగవంతుడే చెప్తున్నారు. పతిత ప్రపంచము పావనంగా తయారు చేయమని నన్ను ఇక్కడకు పిలుస్తారు. ఈ విషయాలెవ్వరూ అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారు కదా. పాఠశాలలో పిల్లలు చదవకపోతే నీది రాతి బుద్ధి, మొద్దు బుద్ధి అని అంటారు కదా. సత్యయుగములో అలా అనరు. అనంతమైన తండ్రి అయిన పరమపితయే
పారసబుద్ధిగా బంగారు బుద్ధిగా తయారు చేస్తారు. ఈ సమయంలో మీరు తండ్రితో ఉన్నారు కాబట్టి మీది పారసబుద్ధిగా ఉంది. మళ్ళీ సత్యయుగములో ఒక్క జన్మ ఆలస్యంగా వచ్చినా బుద్ధిలో తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. 1250 సంవత్సరాలకు 2 కళలు తగ్గిపోతాయి. క్షణక్షణము 1250 సంవత్సరాలలో కళలు తగ్గుతూ ఉంటాయి. మీరు తండ్రి వలె జ్ఞానసాగరులుగా సుఖసాగరులుగా తయారైనప్పుడు మీ జీవితము చాలా ఖచ్చితంగా తయారవుతుంది. అన్ని వారసత్వాలను తీసేసుకుంటారు. తండ్రి వచ్చేదే వారసత్వాన్ని ఇచ్చేందుకు. మొట్టమొదట మీరు శాంతిధామములోకి వెళ్తారు. ఆ తర్వాత సుఖధామములోకి వెళ్తారు. శాంతిధామములో శాంతి మాత్రమే ఉంటుంది. తరువాత మళ్ళీ సుఖధామములోకి వెళ్తారు. అక్కడ అశాంతి అనే మాటే ఉండదు. మళ్ళీ కిందికి దిగవలసి ఉంటుంది. నిమిష నిమిషానికి దిగజారుతూ ఉంటారు. కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచంగా అవుతూ పోతుంది. 5000 సంవత్సరాలలో ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఉంటాయో లెక్క వేయమని బాబా చెప్తారు. అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. వీరు పూర్తి లెక్కాచారము తెలిపారని భావిస్తారు. ఖచ్చితంగా లెక్క తీయాలి. కొద్దిగా కూడా తేడా ఉండరాదు. నిమిష నిమిషము టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది. మొత్తం రీలు అంతా రిపీట్ అవుతూనే ఉంటుంది. తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ చుట్టుకుంటూ ఉంటుంది. అదే రీలు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది. దీనిని ఎవ్వరూ కొలవలేరు. మొత్తము ప్రపంచంలోని పాత్ర ఏదైతే జరుగుతూ ఉందో అది టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది. ఒక్క క్షణము ఉన్న విధంగా మరో క్షణము ఉండదు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. అది హద్దు డ్రామా, ఇది బేహద్ డ్రామా. ఈ అవినాశీ డ్రామా గురించి ఇంతకు ముందు మీకే మాత్రము తెలీదు. ఇది తయారు చేయబడి తయారవుతూ ఉన్న డ్రామా జరుగుతూ ఉంది. ఏమి జరగాలో అదే జరుగుతుంది, కొత్తది కాదు. అనేకసార్లు క్షణక్షణము ఈ డ్రామా రిపీట్ అవుతూనే వచ్చింది. మరెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. బేహద్ తండ్రి బేహద్ వారసత్వాన్ని ఇస్తారు. వారికి శివ అని ఒకే పేరు ఉంది. ధర్మము అతి గ్లానికి లోనైనప్పుడు నేనొస్తానని తండ్రి చెప్తున్నారు. దీనినే ఘోర కలియుగమని అంటారు. ఇక్కడ చాలా దుఃఖముంది. ఈ ఘోర కలియుగములో పవిత్రంగా ఎలా ఉండగలరని కొందరంటారు. కానీ పావనంగా చేసేదెవరో వారికి తెలీదు. తండ్రే సంగమయుగములో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ స్త్రీ పురుషులిరువురు పవిత్రంగా ఉంటారు. ఇక్కడ ఇరువురు అపవిత్రంగా ఉన్నారు. ఈ ప్రపంచమే అపవిత్రమైనది. అది స్వర్గము, హెవెన్, పవిత్రమైన ప్రపంచము. ఇది నరకము, దోజక్, హెల్. పిల్లలైన మీరు నెంబరువారు పురుషార్థానుసారము తెలుసుకున్నారు. అర్థం చేయించడం కూడా కష్టమే. పేదవారు వెంటనే అర్థం చేసేసుకుంటారు. రోజురోజుకు వృద్ధి అవుతూ ఉంటుంది.
మరి ఇల్లు కూడా అంత పెద్దది కావాలి కదా. చాలామంది పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఎక్కడకు వెళ్ళరు కదా. ఇంతకు ముందు ఎవరు అడగకపోయినా బాబానే తమంతకు తామే వెళ్ళేవారు. ఇప్పుడైతే ఇక్కడికే పిల్లలు వస్తూ ఉంటారు. చలిలో కూడా రావలసి ఉంటుంది. కార్యక్రమాన్ని తయారు చేయవలసి ఉంటుంది. ఫలానా ఫలానా సమయములో రండి, అప్పుడు రద్దీగా ఉండదు. అందరూ ఒకే సమయంలో రాలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఇళ్లను నిర్మిస్తూ ఉంటారు. అక్కడైతే చాలా మహళ్ళు లభిస్తాయి. ధనమంతా మట్టి పాలవుతుందని మీకు తెలుసు. చాలామంది గోతులు తవ్వి అందులో దాచుకుంటారు. అయినా దొంగల పాలవుతుంది. లేకపోతే అలాగే భూమిలోనే ఉండిపోతుంది. మళ్ళీ వ్యవసాయము చేయు సమయంలో ధనము కనిపిస్తుంది. ఇప్పుడు వినాశనమైతే అంతా కూరుకుపోతుంది. మళ్ళీ అక్కడ అన్నీ కొత్తవి లభిస్తాయి. ఇలా రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి. అందులో చాలా సామగ్రి కూరుకుపోయి ఉంది. పెద్ద పెద్ద వజ్రాలు కూడా బయటపడతాయి. కనుక వేలాది లక్షలాది సంపాదన జరుగుతుంది. అలాగని స్వర్గములో మీరు వజ్రాలను తవ్వి తీయరు. అక్కడ ప్రతి వస్తువు యొక్క ఖజానాలన్నీ కొత్తగా నిండుగా ఉంటాయి. ఇక్కడ బీడు భూమిలో శక్తి ఉండదు. నాటే విత్తనాలలో కూడా శక్తి లేదు. పనికిరాని అశుద్ధమైనవన్నీ వేస్తారు. అక్కడైతే అశుద్ధమైన వస్తువు పేరు కూడా ఉండదు. ప్రతి వస్తువు కొత్తగా ఉంటుంది. పిల్లలు స్వర్గాన్ని కూడా సాక్షాత్కారములో చూసి వస్తారు. అక్కడ సహజమైన సౌందర్యం ఉంటుంది. మీరిప్పుడు ఆ ప్రపంచానికి వెళ్ళే పురుషార్థము చేస్తున్నారు. అచ్చా, మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఈ సమయంలోనే తండ్రి సమానంగా సంపూర్ణమై వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. తండ్రి ఇచ్చే శిక్షణలన్నీ స్వయంలో ధారణ చేసి వారి సమానంగా జ్ఞానసాగరులుగా, శాంతి సుఖసాగరులుగా అవ్వాలి. 2వ పాయింట్. బుద్ధిని పారసముగా చేసుకునేందుకు చదువుపై పూర్తిగా గమనమివ్వాలి. నిశ్చయ బుద్ధి గలవారై మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షలో పాస్ అవ్వాలి. వరదానము. నిశ్చిత విజయం యొక్క నశాలో ఉండి తండ్రి నుండి 16 రెట్ల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే మాయాజీత్ భవ. వివరణ. తండ్రి నుండి 16 రెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు నీ పని రావడం, మా పని విజయం ప్రాప్తి చేసుకోవడమని మాయా దాడిని ఛాలెంజ్ చేస్తారు. వారు మాయ యొక్క పెద్ద పులి రూపాన్ని కూడా చీమగా భావిస్తారు. ఎందుకంటే ఈ మాయా రాజ్యము ఇప్పుడు సమాప్తమవుతుందని వారికి తెలుసు. అంతేకాక మేము అనేకసార్లు విజయం పొందిన ఆత్మలము. మా విజయం 100% నిశ్చితమని కూడా వారికి తెలుసు. ఈ నిశ్చితము అనే నశ తండ్రి యొక్క 16 రెట్ల సహాయానికి అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. ఈ నశతో సహజంగానే
మాయాజీతులుగా అవుతారు. స్లోగన్: సంకల్ప శక్తిని జమ చేసుకుని స్వయం పట్ల మరియు విశ్వం పట్ల దానిని ప్రయోగించండి. ఓం శాంతి.